రేపు సోమవారం ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలు, మీ జీవితం 24 గంటల్లో మారిపోతుంది. అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, సోమవారం పూట ఈ విధంగా దీపారాధన చెయ్యండి. ఇలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే గనక శివానుగ్రహం కలుగుతుంది. సోమవారం అంటేనే శివుడికి అంకితం చేయబడే రోజు కదా, అందుకే చాలామంది కూడా ఏంటంటే సోమవారం అండి దీపం పెడుతూ ఉంటారు, ఉపవాసం ఉంటూ ఉంటారు, కొన్ని నియమాలను ఆచరిస్తూ ఉంటారు. మీరు నియమాలను పాటించినా పాటించకపోయినా కానీ ఇంట్లో ఈ విధంగా దీపం పెడితే మీ జీవితం మారిపోతుంది, మీ జాతకం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడొచ్చు. అసలు దీపం ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం, అలానే కాకుండా ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, ఆ తర్వాత ఏంటంటే స్నానం చేసుకోవటం, అంటే మన ఇంట్లో మన పనులు చేసుకుని మనం పూజ చేసుకుంటూ ఉంటాము. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. సోమవారం ముఖ్యంగా ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, తెల్లటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదనమాట, చాలా శుభప్రదం అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఏదైనా పనులు ఉంటాయి కదండి పర్సనల్గా మనకు, అలాంటి పనుల మీద ఒకవేళ మీరు వెళ్తున్నారంటే కనుక తెల్లటి వస్త్రాలు ధరించండి. అలా ధరించి మీరు కనుక పని కోసం వెళితే మంచి జరుగుతుంది. ఇంట్లో ఏంటంటే ఇలా బట్టలు ధరించిన తర్వాత స్నానం చేసే నీటిలో కూడా కర్పూరం వేసుకొని స్నానం చేయండి. మన ఇంట్లో ఉండే కర్పూరమే అండి, బయట నుంచి మనం కొనాల్సిన అవసరం లేదు. కర్పూర బిళ్ళను తీసుకొని ఇట్లా చేతితో మెదిపేసి అదేంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది, ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు అంటే ఏదైనా చిన్న చిన్నవి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అవి కూడా ఏంటంటే ఆ నీటి ద్వారా పోతాయన్నమాట. దరిద్రాలు కూడా నీటి ద్వారా పోవడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఇలా మీరు ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి. చేసేసిన తర్వాత ఏంటంటే కనుక మీరేంటంటే మీ దగ్గర ఉండే పుష్పాలు, తెల్లటి పుష్పాలు కావచ్చు, ఎరుపు రంగులో ఉండే పుష్పాలు కావచ్చు, ఏవైనా పర్వాలేదండి, మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవి తీసేసుకొని ఏంటంటే చక్కగా శివుడి పటం ముందు పెట్టేసుకోండి, సరిపోతుంది. పుష్పాలు లేకపోయినా పర్వాలేదండి. ఇలా ఏంటంటే కనుక మనం నార్మల్గా అంటే పుష్పాలు అందరికి అందుబాటులో ఉండవు కాబట్టి పెట్టేసిన తర్వాత ఏంటంటే దీపారాధన చేసుకోండి. దీపం ఏంటంటే కనుక నార్మల్గా అండి చెప్పాలంటే కనుక దీపము అంటే మన ఇంట్లో వెలుగుతూ ఉంటుంది కదా, అలా వెలగటం వల్ల ఏంటంటే కనుక 4 వైపుల నుంచి కూడా అండి మంచి శక్తి అనేది ఆకర్షిస్తుంది. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, దీపం పెడితే మన ఇంట్లో కళ వేరుంటుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి, కావాలంటే దీపం పెడితే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు అంటే ఇలా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలానే కాకుండా ఇంట్లో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది దీపం పెట్టడం వల్ల. దీపం పెడితే ఇంటికి ఆ కళ వేరనమాట, అలా ఉంటూ ఉంటుంది. అందుకే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని నమ్ముతూ ఉంటారు. దీపం ఏంటంటే కనుక దారి చూపిస్తూ ఉంటుంది. దీపం చీకటిని తీసేసి అంటే వెలుగుని తెచ్చి పెడుతుంది. దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. కాబట్టి దీపం వెలిగించగానే ఇంటికి కలుస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక సోమవారం దీపం పెట్టిన తర్వాత మీకు మీ ఇంటి పరంగా చాలా కష్టాలు ఉన్నాయి. ఇంట్లో అంటే కనుక ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనే అంటే మీరు బయట ఇలాంటివి సమస్యలు కాదు, ఇంట్లో అంటే పిల్లలకు పడదండి, మాకు మా ఆవిడకు పడదండి. అలానే కాకుండా ఇంట్లో తరచుగా రోజుగా ఏదో ఒక గొడవ జరుగుతుంది, ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది అండి, ఇల్లు మాకు అనుకూలించదండి, మాకు కలిసి రాదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు దీపం వెలిగించిన తర్వాత ఒక లవంగాన్ని సోమవారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే కనుక దీపం నువ్వుల నూనెతో పెట్టుకోండి, ఆవు నెయ్యితో పెట్టండి. ఇలా నార్మల్గా మీరు ఆకు మీద పెట్టవచ్చు, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. దీపపు అంటే కుందుల్లో ఏంటంటే కనుక నూనెను పోసిన తర్వాత దీపం అంటే 4 ఒత్తులతో వెలిగించుకోవచ్చు, 2 ఒత్తులతో వెలిగించవచ్చు. అలానే కాకుండా 6 ఒత్తుల దీపం కూడా మనం పెట్టుకోవచ్చు. ఎలా దీపం పెట్టామనేది కాదండి, అందులో వేసే పదార్థం ఎంత పవిత్రమైనది అని అర్థం అనమాట. అంటే దీపం పెడితే ఎలాగో మనకు మంచి జరుగుతుందని మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏంటంటే కనుక మరి మన ఇంట్లో ఉండే కష్టాలు పోవాలంటే కనుక మనం ఖచ్చితంగా ఒక లవంగాన్ని తీసుకోవాలండి, పువ్వుండే లవంగాన్ని తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే దీపం వెలుగుతున్నప్పుడు ఆ లవంగం ఏంటంటే కనుక ఆ యొక్క ఆ దీపంలో ఈ లవంగం చేతిలో పట్టుకొని మీకు ఏవైతే ఇంటి పరంగా ముఖ్యంగా మీ ఇంట్లోనే ఏ సమస్య ఉందో అది చెప్పేసుకొని ఆ దీపంలో వేసేసుకోండి. పువ్వు ఉండాలి, పువ్వు లేకపోతే అదేంటంటే కనుక మనకు పని చెయ్యదు, అది పెద్దగా అంటే ఫలితం ఉండదనమాట, వేస్ట్ కదా. కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి. అంటే మనము లవంగం కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన దీపము అంటే దీపజ్యోతి లక్ష్మీదేవి అయితే దీపం శివుడిగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా ఈ లవంగం కూడా లక్ష్మీదేవికి ఇష్టం. ఇలా ఏంటంటే మొత్తం భగవంతుడికి అంకితం చేయబడేటివి అనమాట. అన్నీ కూడా ఏంటంటే దేవుడికి అంటే ఇష్టమైన పదార్థాలు, వస్తువులు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా దీపంలో వేసేసి దీపం వెలిగించిన తర్వాత అదే దీపంలో మళ్ళీ మనకు అంటే దీపం కొండెక్కిన తర్వాత కొంచెం అందులో నూనె ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా మనం వేసిన లవంగం ఉంటుంది కదా, ఉన్నా పర్వాలేదు, సాయంత్రం తిరిగి అలాగే వెలిగించవచ్చు. కానీ కొంతమంది అలా వెలిగించకూడదు అంటారు. కానీ నార్మల్గా అయితే శాస్త్రాల్లో ఏంటంటే అదే నూనెతో తిరిగి మళ్ళీ దీపారాధన చేయొచ్చు, ఏం కాదు. అలా ఏంటంటే పెట్టిన తర్వాత మీరు తెల్లారిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఏంటంటే కనుక ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేసుకోండి, సరిపోతుంది, మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మరి ధనం రావాలంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకోండి. అంటే ధనం 4 వైపుల నుంచి ఆకర్షించాలి. డబ్బు లేక నరకం చూస్తున్నాం, డబ్బు రావటం లేదు, వచ్చినా కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. మరి మీరు
కష్టాలు ఒకవేళ లేవు, బాగానే ఉంది ఇంటి పరంగా అంటే కనుక డబ్బు రావాలంటే యాలక్కాయని వేసి మనము దీపారాధన చేయొచ్చు. ఇవి సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారండి. వీటికి అత్యంత శక్తి ఉంటుందన్నమాట. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావించే ఈ వస్తువులు అంటే ఈ రెండనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే కనుక ఇవి చాలా పవిత్రతను కలిగి ఉంటాయన్నమాట. యాలకులు కావచ్చు, అలానే కాకుండా లవంగాలు కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, ఈ ప్రకృతి నుంచి లభించేటి వాటికి అధికంగా శక్తి ఉంటుందన్నమాట. ప్రకృతి ఏంటంటే కనుక అందులో ఇమిడి ఉంటుంది కాబట్టి మనకు మంచి ఫలితాలు ఉంటాయి. కావున మీరు ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ధనం కోసం యాలక్కాయ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో కష్టం కోసం లవంగం అనమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మరి మాకు దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయి, శని వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం, శని మమ్మల్ని అంటే అంతా కూడా ఆగం చేసేస్తుందండి, చాలా వరకు కూడా మా ఇంట్లో అనార్థాలు జరుగుతాయి, మేము ఏ పని చేసినా కానీ మాకు కలిసి రాదండి, ఏదైనా పని చేద్దాం అనుకుంటే మాత్రం ఆ పనిని మొదలు పెడతామా అది పెండింగ్లో ఉండిపోతుంది, అది ఇంకా జరగదనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు సోమవారం పూట ఏంటంటే కనుక ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపంలో గవ్వ ఉంటుంది కదండి, నార్మల్గా చిన్న చిన్న గవ్వలు దొరుకుతాయండి, చాలా చిన్నవి ఏంటంటే పూజా స్టోర్స్లో మనకు లభిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి గవ్వల్ని మీరు ముందుగానే తెచ్చి పెట్టుకోండి. అవి రూపాయికి 4 ఇస్తారు, కొన్ని చోట్ల 2 రూపాయలకు 4 ఇలా దొరుకుతుంటాయి, చాలా చిన్నవి అనమాట. అంటే పెద్ద సైజు గవ్వలు కూడా మనం వేసుకోవచ్చు, కానీ దీపంలో పెద్ద సైజు గవ్వ ఎప్పుడు వేయాలంటే కనుక మనకు బాగాలేనప్పుడు, అంటే కొన్ని అవి ఉంటుంటాయండి పర్టికులర్లీ, అది ఇప్పుడు మనకు మ్యాటర్ కాదు, కానీ మనకి ఇలా పెండింగ్లో పడిపోతుంది, పనులు అసలు మా చేతుల ద్వారా జరగవు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు చిన్న చిన్న గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వని తీసుకొని ఒక గవ్వని దీపంలో వేసి వెలిగించాలండి. అలా వెలిగించేటప్పుడు ఆ గవ్వకు మనం సంకల్పం చెప్పుకొని వేసుకుంటే చాలా మంచిది. అలా పెండింగ్లో పనులు లేకుండా పనులన్నీ కూడా సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే గవ్వలు దొరికితే తెచ్చుకొని ఒకటి వేసుకోండి. సోమవారం మాత్రం పెట్టండి, మిగతా వారాల్లో పెట్టకండి ఈ దీపం. అలా పెడితేనే మీకు ఏంటంటే కనుక పనులు పెండింగ్లో ఉంటే అవి అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మంచి రిజల్ట్ని చూస్తారండి మీరే. అంటే ఒకసారి పెట్టుకుంటే ఇంక ఆటోమేటిక్గా 2-3 సార్లు మీరే పెట్టుకుంటారు ఉంటారు. ప్రతి సోమవారం మీరే పెట్టడం ఇలాంటివి ఏంటంటే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది చూపిస్తుంది, దరిద్రాలను తొలగిస్తుంది, అలానే కాకుండా ఇబ్బందిని తొలగిస్తుంది. పనులు పెండింగ్లో ఉంటే వాటిని అంటే సక్రమంగా జరిగేలాగా ఈ గవ్వ చూస్తుంది. చిన్న గవ్వలు, చాలా చిన్న గవ్వలు, పెద్దవి కాదు. అది ఒకటి మీరు గుర్తు పెట్టేసుకోండి, చేసేసుకోండి, ఇంకా సరిపోతుంది. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూడవచ్చు, చూసి ఆశ్చర్యపోవచ్చండి, ఆశ్చర్యానికి గురవుతారు. సోమవారం దీపానికి అంత ప్రత్యేకత ఉంటుంది కాబట్టి పెట్టేసుకోండి. ఇలా దీపం ఇంట్లో పెట్టిన తర్వాత శివుడికి ఒక చిన్న గ్లాసుడు నీళ్ళైనా సరే, మీ ఇంట్లో శివలింగం ఉంటే మీరేంటంటే కనుక అభిషేకం చేయండి. అభిషేకం చేసేటప్పుడు కొంచెం పంచదార కానీ లేదంటే కనుక ఒక 2 చుక్కలు అత్తరు కానీ పోసేసి కూడా మనము అభిషేకం చేస్తే చాలా మంచిది. అత్తరుతో ఏంటంటే కనుక శివుడికి నీటిలో 5 చుక్కలు అత్తరు వేసి నీటితో అంటే అభిషేకం చేస్తే ధన లాభం కలుగుతుందండి. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు అప్పులు తీరాలంటే కనుక విభూతితో మనం శివుడికి అభిషేకం చేయాలి. చెంబెడి నీళ్లు తీసుకొని అందులో పసుపు అంటే కుంకుమ కలపకూడదండి, కుంకుమ హీట్ చేస్తుంది. కాబట్టి శివుడు ఎప్పుడు కూడా తపస్సులో ఉంటాడు కాబట్టి హీట్ అంటే భంగం కలిగిస్తుంది. అంటే తపస్సుకు ఈ కుంకుమ నీళ్లు కావచ్చు ఇలాంటివి భంగం కలిగిస్తాయి. కాబట్టి కుంకుమతో ఎప్పుడు కూడా అభిషేకం చేయకూడదు. మిగతా పసుపు కావచ్చు, విభూతి కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక సుగంధాల ద్రవ్యాలతో కావచ్చు, మారేడు దళాలతో కావచ్చు అభిషేకం చేస్తే చాలా మంచిదనమాట. నార్మల్గా ఏంటంటే కనుక శివుడు అంటే అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతి సోమవారం అండి మన ఇంట్లో ఉండే శివలింగానికి కాడి మనకు పక్కన శివలింగాలు ఉంటూ ఉంటాయి. మన ఊర్లో కూడా శివలింగాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు చెంబుడు నీళ్లు తీసుకొని అందులో 1 స్పూన్ అంత పంచదారను పోసేసి ఆ నీటిని తీసుకెళ్లి శివుడికి అభిషేకం చేస్తే మీరు కోరిన కోరిక వెంటనే తీరిపోతుంది. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా 5 వారాల పాటు చేసుకోండి. ఎంత పెద్ద కోరికైనా సరే ఇట్టే తీరిపోతుంది అనమాట. మీరే అద్భుతాన్ని చూస్తారని చెప్పొచ్చు. పరమశివుడి కూడా అంటే అనుగ్రహిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహంతో ఏంటంటే కనుక ధనం కూడా మన ఇంట్లోకి ఆకర్షిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. సోమవారం ఇలాంటి విధానాలను ఆచరించేసుకోండి, మీకే మంచి జరుగుతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకొక చిన్న పరిహారం, చాలా చిన్న పరిహారం అండి ఇప్పుడు చెప్పుకునేది. ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ధనంతో మా ఇంటికి వస్తుందన్నమాట. సాయంత్రం సంధ్యా సమయం ఏంటంటే కనుక దేవుళ్లకు అంకితం చేయబడే సమయం అండి. ఇది చాలా మందికి తెలియదనమాట. సాయంత్రం పూట ఏంటంటే కనుక ఇంటి గుమ్మాల దగ్గర ఇలాంటివి చల్లటం వల్ల దైవశక్తి పెరుగుతుంది. మన ఇంట్లోకి దేవుళ్ళు దేవతలు ప్రవేశిస్తారు. అలానే కాకుండా దృశ్యశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంటి పరంగా బాగుంటుంది, ఇల్లు కలిసి వస్తుంది. ఇంటిపై ఉండే నరదిష్టి, చెడు దిష్టి, జనఘోష, నరఘోష ఇలాంటివి తొలగిపోతాయి. అలానే కాకుండా మంది ఏడుపు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది, దైవ అనుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకే మీరు గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి. గాజు గ్లాసులో నీళ్ళని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక అత్తరుంటే 5 చుక్కలు, అత్తరు లేదనుకుంటే రోజ్ వాటర్ 5 చుక్కలు, రోజ్ వాటర్ కూడా లేదంటే కనుక మన దగ్గర గులాబీ పూలు మన ఇంట్లోనే ఉంటాయి కదా, ఒక 5 రెక్కలు తీసుకొని గులాబీ అంటే రెబ్బలు అవి ఏంటంటే నీళ్ళలో పోసేయండి. అందులో కొంచెం కర్పూరం, ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ తీసుకోండి. అవి 2 కూడా లేవండి అనుకుంటే నార్మల్ కర్పూరం ఒక బిల్లని తీసుకొని చేతితో మెదిపేసి ఆ నీళ్ళలో కలుపుకోండి. చిటికెడు కుంకుమ పసుపు వేసేసి అదంతా కూడా కలిపి గుమ్మం దగ్గర చల్లండి. 6 గంటల సమయం, 5:30 దాటిపోయిన తర్వాత సమయం ఉంటుంది కదా, ఆ సమయాలలో గుమ్మం దగ్గర చల్లేయండి. అలా చల్లేసిన తర్వాత ఏంటంటే కనుక మిగిలిన నీళ్ళన్నీ కూడా మీ ఇంట్లో చిలకరించుకోండి, మీ పూజ గదిలో కావచ్చు. అలానే ఏంటంటే కనుక
మీరు మీ ఇంట్లో మీ పూజ గదిలో, బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో అంతా కూడా చిలకరించండి. ఈ నీళ్ళు ఏంటంటే కనుక మీ ఇంటిని శుద్ధి చేస్తాయి. మీ ఇంటిని ఏంటంటే కనుక కాపాడుతూ ఉంటాయి. అలానే మీ ఇంట్లో ఉండే చెడుని బయటికి పంపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నీళ్లు ఇంట్లో చల్లుకోవడం వల్ల అదృష్టం అనమాట. అలానే మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా గుమ్మాల దగ్గర ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర చల్లేసుకోండి. ఏం కాదు, మీకు అంటే మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. గుమ్మం దగ్గర చల్లటం వల్ల అయితే అద్భుతమని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కొంతమంది శుక్రవారం, సోమవారం చల్లుతూ ఉంటారు. సోమవారం చల్లిన అంతే ఫలితం వస్తుంది, శుక్రవారం చల్లిన అంతే ఫలితం వస్తుంది. కొంతమంది ఇంట్లో మనం చూస్తామండి, మన ఇంట్లోనైనా సరేనండి, అందరం ఉన్నామనుకోండి, బాగానే మాట్లాడుకుంటాం, బాగానే ఉంటాం. కానీ ఏదో ఒక విషయం అంటే మీద గొడవ ఏంటంటే కనుక ఆ గొడవ పెరుగుతుంది. ఆ గొడవ వల్ల ఏంటంటే కొంచెం మనకి ఇబ్బంది కలిగి మాటలు లేకుండా ఉండటం, అలానే కాకుండా మనకు కొంచెం ఇబ్బంది కలగటం, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. అలాంటివి జరగకుండా ఉండటానికి ఈ పరిహారం మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం, ఇది కూడా చాలా శక్తివంతమైనది, ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. దీనివల్ల డబ్బు వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట అండి. అదేనండి మారేడుదలం. మారేడుదలం ఏంటంటే కనుక త్రిమూర్తులు, త్రిమాతలుగా పరిగణించబడుతుంది. మారేడుదలానికి అత్యంత శక్తి ఉంటుంది. మారేడుదలంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మారేడుదలం ఏంటంటే కనుక మీరు కనుక ఈ విధంగా మనం చెప్పే విధంగా బీరువాలో పెడితే ధనం అంటే దూసుకొస్తుందనమాట. డబ్బు ఇంట్లోకి రావటమే కానీ పోవటం అయితే జరగదండి. అలా ఏంటంటే కనుక ధనాన్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. బీరువా ఏంటంటే కనుక అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. కొంతమంది ఇళ్లలో కబోర్డ్స్ ఉంటాయి, కొంతమంది ఇళ్లలో బీరువాలు ఉంటాయి. మనం ఏంటంటే డబ్బు, బంగారం దాస్తాం. డబ్బుని ఏంటంటే కనుక స్టోర్ చేయాలని పెట్టుకుంటూ ఉంటాం. డబ్బుని ఎలాగైనా సరే ఇంత డబ్బుని కూడా పెట్టాలి, డబ్బు కూడా పెట్టుకుంటే మాకు అంటే ఫలితాలు ఉంటాయి, ఏదైనా అవసరం పడుతుందని డబ్బుని మనం పెడుతూ ఉంటాం కదా బీరువాలో. అలా పెట్టినప్పుడు కూడా డబ్బు ఏంటంటే కనుక బీరువాలో అస్సలు కూడా ఉండదు కదండి. కొన్నిసార్లు డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం. ధనం ఎంత సంపాదించుకున్నా కానీ అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే బీరువాలో ఈరోజు డబ్బు పెడితే రేపే తీయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు. మరి అలా జరగకుండా ఉండాలంటే కనుక మీరు ఒక మారేడు దళం తీసుకోండి. ఎలాగో శివుడికి చాలా ఇష్టం కదా మారేడు దళం, మనకు లభిస్తూ ఉంటుంది కదా మారేడు దళం. అంటే ఈ సోమవారం ఒకవేళ మీకు దొరకకపోతే మళ్ళీ సోమవారం అయినా సరే మీరు చేసుకోండి. ఒక మారేడు దళాన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏంటంటే ఆ మారేడు దళానికి పసుపుతోనే బొట్టు పెట్టండి, కుంకుమతో పెట్టకండి. ఎందుకంటే మనం చెప్పాం కదా కుంకుమ కొంచెం హీట్ కలిగిస్తుంది. కాబట్టి మనం ఈ పరిహారానికి అయితే అండి మనకు శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. పసుపుతో ఇలా కలిపేసి బొట్టు పెట్టండి. కొంచెం మారిన తర్వాత మీరేంటంటే కనుక ఇలా నామాలుగా పెట్టుకోండి. ఇలా చేతితో ఉంగరపు వేలు, మధ్య వేలుతో ఇలా 2 నామాలుగా పసుపుతో ఇలా బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత కాసేపు శివపార్వతుల పటం ముందు పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. అమ్మ ఇది మేము అంటే మా అవసరం కోసం పెట్టుకుంటున్నాం, శివయ్య మాకు ధనం వచ్చేలాగా చూడు. 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షించాలి. బీరువాలో పెట్టిన డబ్బు అసలు ఉండనే ఉండదు. బంగారం తాకట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, డబ్బు కూడా అంటే తాకట్లోకి వెళ్ళిపోతుంది అని మీరు సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకున్న తర్వాత ఆకుని తీసేసుకొని మారేడు దళాన్ని తీసేసుకొని మీరు ధనం ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ బీరువాలో పెట్టేసుకోండి. బంగారం, డబ్బు ఎక్కడైతే దాస్తారో అక్కడ బీరువాలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ధనం ఆకర్షిస్తుందండి. ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరకు వస్తుంది, మీ దగ్గరికి చేరుతుంది. ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది. పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరమశివుడి దయ వల్ల, అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డబ్బుని కళ్ళతో చూసుకుంటారు, కొంచెం ఆనందంగా ఉండగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారం కూడా చెయ్యండి. మారేడు దళాన్ని ఏంటంటే 15 రోజుల పాటు బీరువాలోనే పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే దాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో లేదంటే పారే నీళ్ళలో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఎందుకంటే మనం పూజిస్తాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసేయడం వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతుంది కదా. కాబట్టి మీరండి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక చోట వేయండి, అంటే పెట్టండి. ఇంకా తర్వాత మళ్ళీ ఇలాగే ఏంటంటే కనుక మారేడు దళాన్ని తీసుకొని మళ్ళీ ఇలాగే పరిహారం అనేది చేసేసుకోండి. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారండి. ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత ఫలితం అంటే మేము చూడలేదు అనుకుంటారు. అంటే ఒకటేసారి మనం కోట్లు బీరువాలు ఏం దాచుకోము, మన దగ్గర ఉండే డబ్బుని మనం బయటికి వెళ్లకుండా అలాగే బీరువాలో పెట్టుకుంటూ ఉంటాం అనమాట. చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇంకా